అయిపోయింది కాంగ్రెస్ పని 6 నెలల్లోనే కాంగ్రెస్ పార్టీ అంతా కూడా మోసం దగ అన్ని అబద్ధపు హామీలు ఇచ్చిందనేటువంటి విషయం ఇవాళ ప్రజలకు అర్థమైపోయింది అయిందా లేదా బస్సు తప్ప అంతా తుస్సే అవునా కాదా ఏమైనా చేసిండ్రా అన్ని అబద్ధాలు మాట్లాడిండ్రు బాండ్ పేపర్లు వంచిండ్రు బాండ్ పేపర్ల మీద ఒక దిక్కు బట్టి సంతకం పెట్టిండు ఇంకో దిక్కు రేవంత్ సంతకం పెట్టిండు ఇద్దరు సంతకం పెట్టిండ్రు నమ్మిచ్చిండ్రు కాళ్ళల్లో పట్టిండ్రు చేతులల్లో పట్టిండ్రు 100 రోజుల్లో ఇచ్చేది ఖాయమన్నారు నమ్మిచ్చి మోసం చేసిండ్రు నిజంగా అమలైనయా 6 గ్యారెంటీలు అమలైనయా 100 రోజులు పోయి 180 రోజులకు వచ్చింది ఏమైనా ఆయన 100 రోజులు దాటినాయంటే మొన్ననే వచ్చినాం కదనే అని సన్నాయి నొక్కులు నొక్కుతురు మరి ఆ రోజు హామీ ఇచ్చినప్పుడు తెలియదా 100 రోజుల్లో 6 చేస్తాం అనలేదా అయినే 6 అయినాయే మొదటిది మహిళలకు 2500 రూపాయలు మహాలక్ష్మి వచ్చిందా రెండవది రైతులకు 2 లక్షల రుణమాఫీ అయిందా రైతులకు 7500 రూపాయల రైతు భరోసా వచ్చిందా మూడవది 500 వడ్లకు బోనస్ వచ్చిందా నాలుగవది నిరుద్యోగ భృతి 4000 అందిందా ముసలోళ్ళకు అవ్వ తాతలకు 4000 పెన్షన్ వచ్చిందా పిల్లలకు ఆడపిల్లలకు స్కూటీలు వచ్చినాయా విద్యార్థులకు 5 లక్షల భరోసా కార్డు అందిందా నిరుద్యోగులకు 2 లక్షల ఉద్యోగాల జాబ్ క్యాలెండర్ వచ్చిందా అన్ని అబద్ధాలు ఎన్నికటి కట్టేదో నమ్మి నాన్న వస్తే మొత్తం పుచ్చులైందట ఇలా కాంగ్రెస్ కు నమ్మి ఓట్లేస్తే అంతా మోసమే ఏమంటున్నారు ప్రజలు వద్దురో నాయన ఈ కాంగ్రెస్ పాలన అంటున్నారు కొత్త గవర్నమెంట్ వస్తే పాతోళ్ళ కంటే మంచిగా చేస్తారు అనుకుంటాం ఏమన్నా 2 పనులు మంచిగా అయితే అనుకుంటాం ఎన్నికల్లో ఇచ్చిన హామీలు అమలైతే అని ఆశపడతాం అది ఏందో ఏమో ఈ కాంగ్రెస్ ముంగడి పోతలేదు బండి అంతా రివర్స్ గేరే వెనకకే పోతున్నది కాంగ్రెస్ వచ్చింది ఇవాళ బోనకల్ల రోజు నల్లనీళ్ళు వస్తున్నాయి దినం తప్పించి దినమైంది మదిరకు పోతే 2 రోజులకోసారి అయింది ఖమ్మం పోతే 2 రోజులకోసారి వస్తుంది గ్రామాల్లో వారం రోజులకు ఒకసారి నల్లా వస్తున్నది కేసీఆర్ ఉండగా 5 ఏళ్ళు రోజు నీళ్ళు వస్తాయి ఎట్లా ఈ కాంగ్రెస్ వల్ల 5 నెలలనే మంచినీళ్లు మాయమైతే ఎట్లా అని నేను అడుగుతా ఉన్నా కరెంటు కేసీఆర్ ఉండగా బావి కాడ 24 గంటలు వచ్చింది ఇలా 14-15 గంటలు కూడా వస్తలేదు కరెంటు విషయంలో వెనుకకు పోయింది మంచినీళ్ళల్లో వెనుకకు పోయింది సర్కార్ దవాఖానకు పోతే కేసీఆర్ కిట్లు బంద్ అయినాయి న్యూట్రిషన్ కిట్లు బంద్ అయినాయి తిట్లు మోపైనాయి కాంగ్రెస్ వాళ్ళని మాట్లాడిస్తే అయిపోయాయి తిట్టుడే తిట్టుడు ఎన్ని రోజులు బతుకుతారు నాయన ఇంకెన్ని రోజులు కేసీఆర్ని తిట్టుకుంటా బతుకుతారు తిట్లు బంద్ చేయండి కిట్లు చాలు చేయండి ప్రజలకు ఇచ్చిన హామీలు అమలు చేయండి 6 గ్యారెంటీలు అమలు చేయండి లేకపోతే ప్రజలు తిరగబడతారు జాగ్రత్త అని చెప్పి హెచ్చరిస్తా ఉన్నా గ్రాడ్యుయేట్స్ విద్యావంతులు చదువుకున్న వాళ్ళు మీలాంటి మేధావులు తప్పకుండా ఈ గ్రాడ్యుయేట్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి కనునిప్పు జరిగేటట్టు మీరందరూ తీర్పు ఇవ్వాలని చెప్పి కోరుతా ఉన్నా ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ ఓడితే గవర్నమెంట్ ఏమైనా పడిపోతుందా పడిపోదు కానీ వాళ్ళకి కనునిప్పు కావాలి ఎందుకు ఓడగొట్టిందంటే గ్రాడ్యుయేట్లకు 2 లక్షల ఉద్యోగాలు ఇస్తామని మోసం చేసిండ్రు 4000 నిరుద్యోగ భృతి ఇస్తామని మోసం చేసిండ్రు ఫీజులు తగ్గిస్తామని టెట్ ఫీజు 2000కు పెంచిండ్రు అబద్ధాలు చెప్పిండ్రు కనుక ప్రజలు ఓడించిందని వాళ్ళకి అర్థం కావాలి